మీ అందరికీ. నాకు రిపీటెడ్‌గా వచ్చే ఒక కమెంట్ ఏంటి అంటే ఆహ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటారనమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫికేషన్‌కెళ్ళిపోతుంది, లేదా పెండింగ్‌లోనే ఉంటుంది, వెరిఫికేషన్‌లోనే ఉంటుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు. సో, ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్రోల్‌మెంట్ ఐడీ అయినా సరే, జీఎస్టీ అయినా సరే, ఎవరి పేరు మీదైతే మీరు తీసుకుంటారో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సుంటది. ఓకేనా? సో, ఇప్పుడు నా పేరు మీద జీఎస్టీయో లేదా టెంపరరీ ఐడీయో ఉన్నప్పుడు, మా హస్బెండ్‌ది నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? సో, అలాగే ఇప్పుడు పాన్ కార్డ్ మనం జీఎస్టీ తీసుకున్నా సరే, ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకున్నా సరే, పాన్ కార్డ్‌తోనే తీసుకుంటామనమాట. ఓకేనా? సో, పాన్ కార్డ్‌లో నేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి బ్యాంక్ అకౌంట్‌లో నేమ్. ఓకేనా? ఇప్పుడు పాన్ కార్డ్‌లో ఇంటి పేరు ముందొచ్చి, బ్యాంక్ అకౌంట్‌లో ఇంటి పేరు తర్వాతొచ్చిందనుకోండి, సో, అది యాక్సెప్ట్ అవ్వదనమాట. ఓకేనా? అది వెరిఫికేషన్‌లోనే ఉంటుంది, లేదంటే పెండింగ్‌లోనే ఉంటుంది. సో, మీకు వెరిఫై అయితే అవ్వదు. ఓకేనా? అందుకని మీ పాన్ కార్డ్‌లో పేరు ఎలాగైతే ఉంటుందో, ఆ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌లో అలా లేకుంటే చేంజ్ అన్నా చేయించుకోండి. ఎందుకు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు పెళ్ళికి ముందు పాన్ కార్డ్ ఉంది అనుకోండి. సర్‌నేమ్ అంటే ఇంటి పేరు మన అమ్మ వాళ్ళది ఉంటుంది. పెళ్లి తర్వాత ఇంటి పేరు గనక చేంజ్ అయ్యి మీరు ఇంటి పేరు అంటే మీ అత్తగారి ఇంటి పేరు మీద మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారో అనుకోండి. అప్పుడు మీరు అట్‌లీస్ట్ మీ పాన్ కార్డ్‌లో ఎలాగైతే ఉందో అలా అన్నా చేంజ్ చేయించుకోండి. లేదు అంటే పాన్ కార్డ్‌లోనే నేమ్ చేంజ్ చేయించుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. సో, అప్పుడే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. లేదు అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు వెరిఫై అయితే అవ్వదు. ఓకేనా? సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాన్ కార్డ్‌లో ఎలా అయితే మీ పేరుంటుందో, అలాగే ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో కూడా. లేదు అంటే మాత్రం వెరిఫికేషన్ అవ్వదు. అది ఓన్లీ మీషోకే కాదండి. అది అమెజాన్‌కైనా సరే, ఫ్లిప్‌కార్ట్‌లో అయినా సరే, జీఎస్టీ ఉంటేనే కదా మనం అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ బిజినెస్ చేసుకోగలుగుతాము. సో, ఏ కామర్స్ సైట్‌లో అయినా సరే ఎలా అయితే పాన్ కార్డ్‌లో పేరుంటుందో, అలాగే బ్యాంక్ అకౌంట్‌లో కూడా ఉండాలి. అప్పుడే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను.